ఇప్పుడు మనం ఏఐని ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే అది మన గ్రోత్కే హెల్ప్ అవ్వాలి తప్ప మన జాబ్నే తీసేలా ఉండకూడదు. కొన్ని ఏఐస్ ఉంటాయి. ఎలా అంటే ఒక డెవలపర్ ఎలాంటి ఏఐ డెవలప్ చేయాలి అంటే గ్రోత్ని పెంచేలా ఉండాలి తప్ప వాడి జాబ్ని తీసేలా ఉండకూడదు. ఒక డెవలపర్ అలాంటి కూడా చేయకూడదు. నాకు తెలిసి ఏఐ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే చాలా డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏఐ పెరుగుతుంది బాగా, దాంతోపాటు మీరు అన్న డ్రాబ్యాక్స్ కూడా పెరుగుతున్నాయి. ఎగ్జాంపుల్ డీప్ ఫేక్ కానీ లేకపోతే అట్లాంటి వాటి గురించి ఏం చెప్తారు? అంటే బెనిఫిట్ కంటే ఎక్కువగా అదే జరుగుతుంది. అవును, కరెక్టే, మీరు చెప్పింది కూడా కరెక్టే. నేను ముందే చెప్పినట్టు అది ఒక మనిషి గ్రోత్కి ఇంపార్టెంటే. ఇప్పుడు చాలా పనులు చేసేది ఏఐ ఈజీగా చేసి పెడుతుంది. మనమే ఏది జెమినీ ఏఐ కానీ ఇలాంటివి కొన్ని ఏఐ యాప్ చూస్తుంటే మనకి ఎంతో హెల్ప్ అవుతుంది. ఒక చిన్న ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది అని వెంటనే అడగబోతున్నా, అది మంచిదే. అలా అని చెప్పి మనం దాన్ని ఒక కంట్రోల్లో పెట్టకపోతే మీరు చెప్పినట్టు అది ఒక పెద్ద సమస్య అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే చేయొచ్చు అంటారా, కంట్రోల్ చేయొచ్చు అంటారా? అంటే ఇంతవరకు 10 years బ్యాక్ అసలు ఐటీ హైదరాబాద్లో లేదు, దాన్ని ఎవరు ఆపినా ఆగే పరిస్థితి ప్రజెంట్ లేదు. అట్లా ఏఐని కంట్రోల్ చేయొచ్చు అంటారా? అసలు చేయొచ్చు. అది ఒక మనిషి ఆలోచన మీద డిపెండ్ అయి ఉంది. మనిషి స్వార్థం కోసం బార్డర్స్ దాటేస్తున్నాడు. ఆ బార్డర్స్ని కంట్రోల్ చేస్తే చేసుకోవచ్చు. ఒక రోబోని కూడా మనం ఒక రోబోని తయారు చేసుకున్నా మంచిదే. కానీ ఆ రోబోని ఎంత దాకా మనం దానికి ఒక వర్క్ అసైన్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో డీప్ ఫేక్ కానీ లేకపోతే ఏఐ వీడియోస్, అసలు అది నార్మల్ వీడియోనా లేకపోతే ఏఐ వీడియోనా తెలియట్లేదు. మనం చదువుకున్న వాళ్ళని పక్కన పెడితే మన పెద్దవాళ్ళు చూస్తే నిజంగానే ఆ అమ్మాయి ఎలా చేస్తుంది, లేకపోతే వాళ్ళ కూతురునే ఎవరో మార్పింగ్ చేస్తే నిజంగానే చేసిందేమో అనే విధంగా ఉంది. సో దాని గురించి ఏం చెప్తారు? అట్లాంటివి చేయొచ్చు అంటారా? ఏం చెప్తారు అసలు? ఇదే ఒక ఏఐకి ఈ ఏఐ వల్ల మనకి వచ్చే బ్యాడ్ ఇంప్రెషన్ ఇది. ఇలాంటివి చేయకూడదు, ఇలాంటివి ఉండకూడదు. ఫస్ట్ నేను ఇదే అన్నా, ఇలాంటి కంట్రోలే మిస్ అయిపోవడం వల్ల మనకి ఏఐ చాలా పొరపాటు ఒక డేంజర్లాగా అనిపిస్తుంది. ఇదే నిజమే అయితే ఇదే జరిగితే కొన్ని సంవత్సరాలకి మీరు అన్నట్టుకు చాలా పెద్ద సమస్యను మనం కావాల్సిగా కోరి తెచ్చుకున్నట్టే మనం. సో ఏఐని ఎలా యూజ్ చేసుకోవాలి అన్నదే ఇంపార్టెంట్. చేయి జారిలాగా ఇలా చేసుకుంటే ఒక బ్యాడ్ వర్క్ కోసమే దాన్ని ఇలా డెవలప్ చేసుకుంటే మనం ఒక నాశనాన్ని కోరి తెచ్చుకున్నట్టే నాకు తెలిసి. సో ఇప్పుడు ఏ వల్ల జాబ్స్ కూడా లేఆఫ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం అమెజాన్లో లేకపోతే యాక్సెంచర్లో అట్లాంటివి జరుగుతున్నాయి. సో బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత 90% సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తారు కదా. సో ఎట్లా ఉండబోతుంది బ్రో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు లక్షల్లో స్టూడెంట్స్ ఉన్నారు. ఇది ఒకటైతే ఏ వల్ల ఒకటైతే నిజం, జాబులు చాలా తగ్గిపోతున్నాయి. ఒక 100 మంది చేసే వాళ్ళకన్నా ఒక 10 ఏఐతో చేయించుకుంటారు చాలా వర్క్. ఇది మనిషికి డ్రాబ్యాకే కదా, వాళ్ళ ఒక గ్రోత్కి ఇది చాలా డిసప్పాయింటే కదా. అక్కడ జాబ్ ఒక బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఒక అబ్బాయి వీటి వల్ల జాబ్ కోల్పోవడం మనకి చాలా నష్టమే కదా. సో మీరు అన్నట్టుగానే ఏఐ ఎంత యూజ్ చేసుకోవాలో అంత యూజ్ చేసుకోవాలి. ఒక జాబ్ని తీసేంత ఉండకూడదని నా అభిప్రాయం. అంటే ఏం చెప్తారు? స్కిల్ పెంచుకోవడం బెస్ట్ అంటారా, ఏఐని కంట్రోల్ చేయడం బెస్ట్ అంటారా జాబ్ పర్పస్? ఎంప్లాయీస్కి నేనేమంటానంటే ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏఐని మీ చేతుల్లో గ్రిప్లో పెట్టుకునేలా తయారవ్వండి. ఒక ప్రొఫెషనల్ ఏఐ కానీ లేకపోతే ఎనీ ఐటీ ఇన్స్టిట్యూట్స్ కానీ అలా తయారు చేయండి ఒక స్టూడెంట్ని. తర్వాత వాళ్ళకి బయట ఒక కెరీర్ ఉంటుంది వాళ్ళకి కూడా. అది మాత్రం నేను చెప్పగలుగుతాను. యాక్సెంచర్ నుంచి నిన్ననే ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే ఏఐ టూల్స్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ వర్క్ చేసే వాళ్ళకి మా దాంట్లో లైఫ్ ఉంటుంది, లేకపోతే లేఆఫ్స్కి గురి అవుతారు అని చెప్పారు. ఏఐ టూల్స్ వాడకపోతే కట్ ఆఫ్ అయిపోయినట్టే. సో ఏం చెప్తారు? కంపెనీ అట్లాంటి రూల్స్ తీసుకొస్తే ఎట్లా ఉండబోతుంది? ఇది ఒక బాధాకరమైన విషయమే నిజానికి. ప్రతోడు దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు కదా. కొన్ని వేరే స్కిల్స్ నేర్చుకుని ఉంటాడు. ఒక డెవలపర్గా వేరే స్కిల్స్ నేర్చుకుంటాడు, ఏఐ ద్వారా నేర్చుకుని ఉంటాడు. వేరే కోర్సెస్ ఉన్నాయి, వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారు. ఇది చాలా బాధాకరమైన విషయమే చెప్పాలంటే. అలా చేసుకుండా ఉండాల్సిందే ఆ కంపెనీ. అంటే కొన్ని ప్రొడక్ట్స్ కూడా ముందే ప్రోగ్రామింగ్ చేసి వారంటీ పీరియడ్ తర్వాత ఆటోమేటిక్గా ఆగిపోయేలాగా ఇప్పుడు ప్రోగ్రామింగ్ కూడా చేసి వస్తున్నాయి అని చెప్పి మేము ఒక న్యూస్ విన్నాం. నిజంగా ఏదో అలాంటివి సాధ్యమవుతుందంటారా? ఎలక్ట్రానిక్ డివైజెసా? అయ్యో, ఇది చాలా పెద్ద సమస్య ఇది. ఇప్పుడు మనం ఒక మొబైలే కొంటాం, ఏ ధర అది ఆటోమేటిక్గా ఆగిపోవాలి అంటే అది ఒక స్కామ్. అది మన చేతిలో ఉండాలి. మనం బాగా చూసుకున్నామా, దాన్ని బాగా ఉంచుకున్నామా, బాగా వాడుకున్నామా అనుకో, అది మన చేతిలో ఉండాలి. కానీ దాన్ని ఏ ధర ఆటోమేటిక్గా చేసేసి కొన్ని సంవత్సరాలకి ఈ ప్రోడక్ట్
దీని యొక్క ప్రొడక్షన్ పెంచడానికి దీన్ని వాడుకొని ఇలా చేసుకుని చాలా అది మన దురదృష్టం. అది ఇలాంటివే వద్దంటాను నేను ఏఐ ద్వారా. ఇలాంటిది ఇది ఇలాంటి చిన్నపాటి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి, దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. ఇలాంటి ప్రోత్సహించడానికి ఎక్కడ ఛాన్స్ ఇవ్వకూడదు. అప్పుడు మన దేశం బాగుంటుంది, వాళ్ళ దేశంలో ఉన్న ప్రజలు, ఎంప్లాయీస్ మీరు చెప్పినట్టు అందరూ బాగుంటారు. సో ఇప్పుడు మనం చూస్తుంటే అప్లోడ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ మన శివరాత్రి చూసుకుంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫోటోస్ అప్లోడ్ చేస్తున్నారు. ఆ ఫేషియల్ ఫీచర్స్ అనేవి ఏ తీసుకొని ఇంకోలా వాడుతుంది అని చెప్పి న్యూస్ ఉంది. అదేమంటారు దాని గురించి? నిజమే అంటారు? నిజమే ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు అన్నీ మనం ఏఐ చేతిలో ఇచ్చేసాం, మన డేటా మొత్తం ఏఐ చేతిలో ఉంది. ఏ కంపెనీయో దాన్ని స్వార్థపరంగా వాడుకున్నాడే అనుకో, ఇంకా వినాశనమే, దానికి వినాశనంకి దారి ఇది. సో ఎట్లా కంట్రోల్ చేయాలంటారు? నేను చెప్పాను కదా, గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. దాని ఎవరి చేతిలో అది ఇన్ఫర్మేషన్, ప్రతి ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ చేతులకి రావాలి. ఏ కంపెనీ చేస్తుంది, ఇలాంటి ఏఐని ఎవరు జనరేట్ చేస్తున్నారు, ఇలాంటి ప్రతిదీ గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఉండాలి. అప్పుడే కంట్రోల్ చేయొచ్చు. ఫైనల్గా ఏం చెప్తారు దీని గురించి? ఏఐ మరి అంత చెడ్డదని కాదు, చాలా దాంట్లో మంచిగా యూజ్ చేస్తున్నాం. సో ఏఐ పట్ల జాగ్రత్తగా మనము ఉండాలి. దాన్ని తయారు చేసే వాళ్ళు కూడా దాన్ని కొంచెం జనాల్ని దృష్టిలో పెట్టుకొని వాటిని డెవలప్ చేయాలి. మనిషిని కంట్రోల్ చేసే ప్లేస్కి వెళ్తుందంటారా ఫ్యూచర్లో? చూస్తున్న పరిస్థితులు చూస్తే అలాగే ఉంది, వెళ్ళే ఛాన్స్ ఉంది. మన చేతుల నుంచి స్వార్థపరుల ద్వారా వాళ్ళే నాశనం. నేను ఇలాంటి మూవీ రోబో మూవీ, ఒక మూవీ చూసాం. అన్కంట్రోల్గా మనిషి ద్వారానే కదా, వాడినే చంపేస్తాడు కదా. అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి ఏఐ ద్వారా. మనం వాడుకునే బట్టి చాలా జాగ్రత్తగా వాడాలి, అంతే.